ఒక ఆలయం, దాని వెనకాల దాగి ఉన్నది వేల ఏళ్ల నాటి ఒక భయంకరమైన కథ. అసలు భూతాలకు అధిపతిగా శివుడిని కొలుస్తున్న ఆ గుడి వెనుకున్న అసలు మిస్ట్రీ ఏంటి? రండి, ఈరోజు ఆ భూతనాథుని ఆలయ గాథ ఏంటో తెలుసుకుందాం. అగస్త్య మహర్షిని చూస్తే చాలు భూత ప్రేతాలు కూడా గడగడలాడిపోతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ. అసలొక మహర్షికి అంత పవర్ ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు మనల్ని త్రేతాయుగంలోకి తీసుకెళ్లే ఒక భయంకరమైన కథలో దాగి ఉంది. సరే, ఈ కథ మొదలైంది త్రేతాయుగంలో, బదామి ప్రాంతంలో. అప్పట్లో ఇల్వల, వటాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కలిసి ఒక భయంకరమైన, ఎవరూ ఊహించని మోసానికి తెరలేపారు. వీళ్ళ పవర్స్ గురించి వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అన్న ఇలవలుడున్నాడే, అతను ఎలాంటి రూపాన్నైనా తీసుకోగలడు. ఇక తమ్ముడు వటాపి అయితే ఏకంగా రుచికరమైన ఫుడ్ ఐటంగా మారిపోగలడు. విచిత్రంగా ఉంది కదా. కాని ఈ రెండు శక్తుల్ని కలిపి వాళ్లు ఒక ఘోరమైన ప్లాన్ వేశారు. వాళ్ల ప్లాన్ ఎంత క్రూరంగా ఉండేదంటే చూడండి. ఇల్వలుడు ఒక సాధువు వేషం వేసుకుని దారిన పోయే అమాయక ఋషుల్ని చాలా ప్రేమగా భోజనానికి పిలిచేవాడు. కాని పాపం వాళ్లకి తెలీదు, వాళ్లకి వడ్డించే ఆ భోజనమే వటాపి అనే రాక్షసుడని. ఇక ఆ ఋషి భోజనం పూర్తి చెయ్యగానే ఇల్వలుడు గట్టిగా వటాపి బయటకులా అని అరిచేవాడు. అంతే, వటాపి ఆ ఋషి పొట్టను చీల్చుకుని మరీ బయటకొచ్చేవాడు. ఎంత దారుణం కదా. ఇలా ఒకరిద్దరినే కాదు, ఏకంగా వేలమంది అమాయక ఋషుల్ని అతి కిరాతకంగా చంపేశారు ఆ రాక్షసులు. వాళ్ల చావు కేకలు వింటూ పైశాచికానందం పొందేవారు. ఇక ఆ ప్రాంతమంతా భయంతో వణికిపోయింది. వీళ్లని ఆపేవాళ్లే లేరా అని అందరూ అనుకుంటున్న సమయమది. ఇలా రాక్షసుల అరాచకం పీక్స్కి చేరిన టైంలో సీన్లోకి ఎంటరయ్యారు సాక్షాత్తు అగస్త్య మహర్షి. ఆయన రాక ఆ రాక్షసుల కథకు ముగింపు పలుకుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. కాని ఆ మూర్ఖ రాక్షసులు తమ ముందు కూర్చున్నది ఎవరో తెలుసుకోలేకపోయారు. ఆయన్ని కూడా ఓ మామూలు ఋషి అనే అనుకున్నారు. అంతే, ఇల్వలుడు మళ్లీ తన మాయా నాటకం మొదలుపెట్టి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. పాపం, వాళ్ల చావును వాళ్లే పిలుచుకుంటున్నారని వాళ్లకర్థంగాలేదు. అయితే అగస్త్య మహర్షికి అంతా తెలుసు. తన దివ్యదృష్టితో వాళ్ల ప్లాన్ని ముందే పసిగట్టేశారు. అయినా సరే ఏమాత్రం కంగారు పడకుండా, ఏమీ తెలియనట్టే వాళ్ల ఆహ్వానాన్ని స్వీకరించి వటాపి ఉన్న ఆ భోజనాన్ని తినడం మొదలుపెట్టారు. భోజనం పూర్తయింది. ఇల్వలుడు ఎప్పటిలాగే అహంకారంగా వటాపి బయటకురా అని పిలిచాడు. కాని ఈసారి సీన్ రివర్స్. ఏమీ జరగలేదు. అగస్త్య మహర్షి ప్రశాంతంగా నవ్వుతూ తన కడుపుపై చెయ్యివేసి ఒక్క మాట అన్నారు: వటాపి, జీర్ణం. అంతే, సాక్షాత్తు శివుడి వరం వల్ల వచ్చిన అపారమైన జీర్ణశక్తితో ఆ రాక్షసుణ్ణి పూర్తిగా అరిగించేశారు. ఇక అంతే, తన తమ్ముడు కళ్ల ముందే అరిగిపోవడం చూసి ఇల్వలుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతని మాయలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఇంకేముంది, అగస్త్య మహర్షి తన తపశ్శక్తితో ఒక్క క్షణంలో ఇల్వలుడిని కూడా భస్మం చేసి ఆ ప్రాంతానికి పట్టిన పీడను వదిలించారు. సరే, దుష్ట సంహారమైతే అయిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అగస్త్య మహర్షి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే వేలమంది ఋషుల రక్తంతో ఆ నేలంతా అపవిత్రమైపోయింది. దాన్ని అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఆయన అనుకున్నారు. అందుకే తన అమోఘమైన తపశ్శక్తిని ఉపయోగించి ఆ నేలను శుద్ధి చేస్తూ ఒక పెద్ద పవిత్రమైన సరస్సునే సృష్టించారు. చూసారా, ఈ క్రమం ఎంత అద్భుతంగా ఉందో. ముందు రాక్షసుల వధ జరిగింది. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశారు. దానికోసం ఒక సరస్సును సృష్టించారు. ఆ తర్వాత అదే సరస్సు ఒడ్డున ఒక ఆలయం వెలిసింది. అంటే ఒక పురాణ గాథ ఎలా ఒక చారిత్రక ప్రదేశంగా మారిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అద్భుతమైన కథకు సజీవ సాక్ష్యమే ఈ భూతనాథుని ఆలయం. భూతనాథుడంటే ఎవరు? భూతాలకు అధిపతి, అంటే సాక్షాత్తు శివుడు. ఆ రాక్షస భూతాలను సంహరించిన చోట వెలసిన దేవుడు కాబట్టే ఆ పేరు వచ్చింది. ఈ కథంతా విన్నాక ఆ ప్లేస్ని ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కదా. వెళ్ళొచ్చు. ఉత్తర కర్ణాటకలోని బదామికి వెళ్తే అగస్త్య మహర్షి సృష్టించిన ఆ పవిత్ర సరస్సు ఒడ్డున ఈ భూతనాథుని ఆలయం
ఇప్పటికే ఎంతో ప్రశాంతంగా గంభీరంగా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ నాకు ప్రశ్న. వేల ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటనలోని దైవశక్తి, ఆ పవిత్రత ఈ రోజుకి ఆ సరస్సులో, ఆ ఆలయంలో మనం ఫీల్ అవ్వగలమా? ఏమో, బహుశా ఇదే కావచ్చు చరిత్రకు, మన విశ్వాసానికి మధ్య ఉన్న అసలైన బంధం.